అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి గురించి కొన్ని విశేషాలైతే తెలుసుకుందాం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమాన్ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పక గుర్తుకు వస్తారు. హిందువులంతా హనుమంతుణ్ణి ఆంజనేయుడని, మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తూ ఉంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకు ఉంది. హనుమాన్ అంజనాదేవి కేసరిల సుతుడు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మూలా నక్షత్రాన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం లో జన్మించినట్లు ఒక కథనం. వేదాల కథ ఆధారంగా అంజనాదేవి ఒక అప్సరసని, శాపవశాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందని, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలు అవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతి భక్తితో ధ్యానించి ఆ రుద్రుని వరంతో ఆయన అంశంతో ఆంజనేయుణ్ణి పుత్రునిగా పొందింది. హనుమకు 28 మహిమలు లభించాయి. ఆకాశ గమనం, శరీరాన్ని పెంచడం, కుందించడం వంటివి. మరొక చారిత్రక కథనం ప్రకారం కర్ణాటకలోని హంపి వద్ద గల గుమ్లవ్య తోట అనే గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని అంజని గుహలో పంపా నది తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండంలో కేసరి బృహస్పతి కుమారుడని, రావణ యుద్ధ సమయంలో ఆయన రాముని సేనలో చేరి యుద్ధం చేసినట్లు ఉంది. అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయసాన్ని మహారాజు 3 రాణులకు పంచగా, సుమిత్ర భాగమున పాత్రను ఒక గ్రద్ద తన్నుకొని ఆకాశంలో వెళుతూ విడిచివేయడంతో అది వెళ్లి శివుని భక్తితో ప్రార్థిస్తున్న అంజనాదేవి దోసిట్లో పడినట్లు ఆమె దాన్ని దైవ ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా ఆమెకు ఆంజనేయ స్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది. అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన 4వ సోదరునిగా ఆరాధించేవాడు. ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగ భావించి నోట కరుచుకోగా దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో హనుమ అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్ర జ్ఞానం పొంది గురు దక్షిణగా సూర్య కుమారుడైన సుగ్రీవుణ్ణి సేవించడానికి అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్యవాక్ దీక్షకు, గురుభక్తికి తార్కాణం. మహిరావణుడు వెలిగించిన 5 అఖండ దీపాలను ఆర్పవలసి వచ్చి పంచముఖాలతో అనగా వరాహముఖంతో ఉత్తర దిశన, నరసింహముఖంతో దక్షిణ దిశన, గరుడ ముఖంతో పడమర దిశన, హయగ్రీవ ముఖంతో ఆకాశం వైపున, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయునిగా రూపుదాల్చాడు. ఇది ఆయన స్వామి కార్యదీక్షకు నిదర్శనం. యుద్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమద్ రామాయణాన్ని తన గోళ్లతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసంతృప్తిని వ్యక్తపరచగా హనుమంతుడు కారణం అడుగుతాడట. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించకపోవడం వల్ల అది అసంతృప్తిగా ఉంది కాబట్టి తనకు అసంతృప్తి కలిగించిందని చెప్పారు. అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు. ఎంత నిరాడంబరత! అందుకే హనుమంతుణ్ణి ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వం, అహంకారాలు పోతాయని అంటారు.
అందుకే అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు రామునితో సమానంగా. అందుచేత భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరాజిల్లుతూ ఉన్నాయి. హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వాణిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశారట. కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్ద మల్లాపురం జిల్లాలో వశిష్ఠుల వారిచే 3000 సంవత్సరాల క్రితం నాటిది ప్రతిష్ఠించబడిన హనుమాన్ మూర్తి అతి ప్రాచీనమైనదిగా గుర్తించబడి ఉంది. అలదియూర్ లోని హనుమాన్ ఆలయంలో ఒక పెద్ద వేదిక పైన ఒక గ్రానైట్ రాతిపై సముద్ర చిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండి పరుగులు తీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించిన దానికి చిహ్నంగా ఈ రాతిపై నుండి దూకుతారు. దీనివల్ల ఆ భక్తుల బాధలు కష్టాలు తీరిపోయి ఆరోగ్యం భాగ్యం దీర్ఘాయువు కలిగి అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం. ఈ అలదియూర్ హనుమాన్ ఆలయ దర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు బాపడమే గాక వారి సర్వ కోరికలు ఈడేరుతాయని సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లనే భక్తులు తప్పక జీవితంలో ఒక్కసారైనా ఈ అలదియూర్ హనుమంతుణ్ణి దర్శించి తరిస్తారు. ఇలాంటి ఆలయాలు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. భక్తులు ఎవరైనా కష్టాలు మానసిక రుగ్మతలు కలిగిన పసిపిల్లలకు దడపు అనారోగ్యం వంటివి కలిగిన కార్యసిద్ధికి ముందుగా పూజించేది హనుమంతుణ్ణి. హనుమాన్ చాలీసా పారాయణం, రామ రక్షక కవచం, సుందరాకాండ పారాయణాన్ని ఇవన్నీ హనుమత్ భక్తులు పాలిట కల్పవృక్షమని ఆయన కోరిన వెంటనే అండగా నిల్చే ఇలవేల్పు అని భావిస్తాం. ఇలాంటి హనుమత్ ఆలయాల దర్శనం మనందరికీ సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ జయ జయ హనుమా జయ జయ హనుమా వానర దూత వాయుకుమారా అతి బలవంత అంజని పుత్ర జయ జయ హనుమా జయ జయ హనుమాన్.